రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ రీసర్వే భూభారతి ల్యాండ్ యాక్ట్ ప్రకారము భూభారతిలోని ఈ రీసర్వే కొరకు ఏదైతే అవగాహన సదస్సుకు విచ్చేసిన అందరికీ నమస్కారాలు. అదేవిధంగా ఈ రీసర్వే అనేది ఏదైతే రికార్డుకు గ్రౌండ్కు వేరే వ్యత్యాసంలు ఉన్నాలా సరిచేయడానికి కొరకు మరి అది అది అదేవిధంగా ఈ రీసర్వే చేయడం వల్ల రైతులకు ఇటు రికార్డు పరంగా అప్డేట్ అవుతుంది కాబట్టి రీసర్వే అనేది చేపట్టినరు. ఈ రీసర్వే శాటిలైట్ ద్వారా అంటే అక్షాంశాల ద్వారా ఈ రీసర్వే అనేది చేపట్టినరు. ఇది రీసర్వే చేయడం వల్ల రైతులకు కానీ ఇటు ఆల్ డిపార్ట్మెంట్లకు కూడా ఈ రికార్డ్ అనేది పనికి వస్తుంది. ఈ రీసర్వే అప్డేటెడ్ రికార్డ్ అవుతుంది. ఆ తర్వాత ఈ రీసర్వే ఫస్ట్ గ్రామ బౌండరీ విలేజ్ బౌండరీని ఫిక్స్ చేస్తారు సర్వే టీము. తర్వాత హ్యాబిటేషన్ అంటే ఏదైతే ఈ మహబూబ్ నగర్ అర్బన్ విలేజ్ ఉందో దాని మొత్తం హౌస్ టు హౌస్ రోడ్స్ అన్నీ హ్యాబిటేషన్ ఏ విధంగా అయితే ఉందో దాన్ని రీఫిక్స్ చేసి దానికి కూడా మ్యాప్ తయారు చేస్తారు. అదేవిధంగా గవర్నమెంట్ ల్యాండ్స్ పురంబోక్ ల్యాండ్స్ కానీ చెరాయి ల్యాండ్స్ కానీ కుంటలు కానీ వాగులు కానీ ఇలాంటివి కూడా సర్వే చేసి వాటికి కూడా ఒక ఎల్పిఎం అనేది ఇస్తారు. వాటికి కూడా సర్వే నెంబర్ అనేది వస్తుంది. ఆ తర్వాత పట్టా ల్యాండ్స్ కూడా ఇండివిజువల్గా ఎంజాయ్మెంట్ ప్రకారం ఎవరైతే రైతు ఎంజాయ్మెంట్ చేస్తున్నారో దాని ప్రకారమే ఈ రీసర్వే అనేది వాళ్ళకు ముందే తెలియచేసి సర్వే టీం ముందే తెలియచేసి నోటీసులు ఇచ్చి వాళ్ళకు ప్రదేశంపై హాజరైన వాళ్ళకు 10-20 మందికి ఎట్లయితే రోజువారీగా వాళ్ళను పిలిపించి వాళ్ళ ముందే వాళ్ళ సమక్షంలోనే ఈ రీసర్వే అనేది చేపడతారు. ఈ రీసర్వే రికార్డు మొత్తం తయారైన తర్వాత వాళ్ళకు తెలియచేసి ఫైనల్ 13 నోటిఫికేషన్ అనేది ఇచ్చి రికార్డ్ అప్డేట్ చేస్తారు. ఈ రీసర్వే వల్ల ఇటు గవర్నమెంట్ కూడా రైతు బంధు కానీ బ్యాంకులో లోన్ తీసుకునే విధంగా ఏదైతే ఉందో ఇవన్నీ కూడా కొంత అరికట్టడానికి వీలుంటుంది. తర్వాత భూమి అయితే ఎంతైతే ఉంటుందో అంతవరకే పాస్బుక్ వస్తుంది కాబట్టి కొత్త రికార్డు, కొత్త ఫీల్డ్ రికార్డు, కొత్త ఎల్పిఎము, తర్వాత కొత్త నక్ష కూడా ఈ గ్రామానికి ఏదైతే ఉన్నదో అఫీషియల్గా వస్తుంది. కాబట్టి ఈ రీసర్వే వల్ల చాలా ఉపయోగం ఉందని తెలియజేసుకుంటూ ఉన్నాం.